డాక్టర్ చెప్పింది వినగానే నా రక్తం ఇంకిపోయింది. ఎలాగోలా రామ్కి మెల్లగా నచ్చజెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని మా ఇంట్లో నైట్ స్టే చేయమని పిలిచాను. ఆ రోజే రామ్ తన వల్ల తనకి మిగతా వాళ్ళకు కూడా ఎంత ప్రమాదకారో అర్థమైంది. అంత కొంపమునికే విషయం ఏంట్రా? జనని వదిలి ఒక్కరోజు కూడా బయట ఉండలేదు. ఎంతో ఫీల్ అయింది. నువ్వు కాబట్టి వదిలింది. చియర్స్. రే ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? చాలా రోజుల తర్వాత నైట్ స్టే చేస్తున్నావు. నువ్వేమో దెయ్యం పట్టినట్టున్నావు. అది కాదు, నువ్వు ఈ మధ్య అదోలా ఉంటున్నావు. అది నీకు తెలుస్తోందా? ఏం లేదు, సడన్గా సంతోషపడుతున్నావు, సడన్గా కోపగించుకుంటున్నావు. రే సంతోషపడ్డం కోపడ్డం ఇవన్నీ మనుషులకు కామన్ రా. ఏరా శంకర్? లేదురా, నువ్వు మరీ ఓవర్గా చేస్తున్నావు. ఒక మాదిరిగా. అంటే నేను మెంటల్ అంటావా? లేదురా, అలా చెప్పట్లేదు. నువ్వు కొంచెం అబ్నార్మల్గా. అబ్నార్మలా? మావా నువ్వు కోపడకు. మరి బొంకులో మాట్లాడితే కోపం రాదా ఏంటి? లేదురా, ఆ రోజు కూడా నువ్వు వైలెంట్గా. నేను నాకు తెలిసిన డాక్టర్ని కలిశాను. చాలు, ఇంతకు మించే మాట్లాడదు. మామా నేను చెప్పేది కొంచెం వినరా. చాలరా. లేదురా, ఇదేదో బైపోలర్ డిజార్డర్, అది ఇదని. మావా నువ్వు సార్ నాతో వచ్చావంటే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నారా?